నాకు శనగ పంట 4 అడుగులు వెడల్పు బెడ్ సిస్టంతో 1 అడుగు కాలువ ఏర్పాటు చేసుకుని అందులో 6 సార్లు వచ్చే విధంగా విత్తుకోవడం జరిగింది. మరియు మధ్యలో అనుబంధ పంటలుగా ఆముదం, పెసర, నూలు వేసుకోవడం జరిగింది. బయోడైవర్సిటీ పంటల్లో ఆవాలు, బీర, టమోటా, బంతి, బెండ, పాలకూర, కాకరకాయ వేసుకోవడం జరిగింది. అంతర పంటలు వేయడం వల్ల ఇంటి అవసరాలకు ఉపయోగపడతాయి. 30 రోజులకు 1 లీటర్ అగ్నేశ్రము, 1 లీటరు వేప నూనె కలిపి స్ప్రే చేసుకోవడం జరిగింది. 45 రోజులకి 1.5 లీటర్లు దశపర్ణి, 1.5 లీటర్లు ద్రవజీవామృతం స్ప్రే చేసుకోవడం జరిగింది. నా పొలంలో బెంగాల్ గ్రామ్ పంట ఎకరాకు 9 క్వింటాలు చొప్పున వచ్చింది. 36 క్వింటాలు అయినాయి. 5,600 రూపాయలకు ఇచ్చాను. 2,16,100 వచ్చింది. దానిలో అంతర పంటలుగా ఆవాలు వేసాను. 150 కేజీలు అయినాయి. 100 రూపాయలు కేజీ లెక్క ఇచ్చాను. 15,000 వచ్చింది. టోటల్ అమౌంట్ వచ్చి 2,18,600 వచ్చింది. ఖర్చు 40,000 పోను 1,78,600 రూపాయలు మిగిలింది. ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకోవడం వల్ల మేము సొంతంగా ఆహారం చేసుకుని తినడం వల్ల మా యొక్క ఆరోగ్యంతో పాటు ఆదాయము, భూమి యొక్క ఆరోగ్యం బాగుంది, పశువుల యొక్క ఆరోగ్యం కూడా బాగుంది.